మా బావకి ఎర్రకోకంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చిరచిర పాకింది. గజగజ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పై పైకొచ్చింది. బిత్తరపోయాను. కితకితలెట్టింది. తికమక పడ్డాను. తోపు తెలిసి పరిగెత్తాను. తోటు తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చే కాలు ఏలు సుట్టేసిందయ్యో. హాయ్ 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 DJ Gopinath from Bapatla. ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ మీ పావు సంగతి మాకెందుకు? ఆ పావు DJ సంగతి Gopinath from Bapatla. DJ Gopinath from Bapatla. రాజమండ్రి సెంటర్ లో పుష్కరాల జాతరలు కావాలి పొలగొడలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదో రేవో సెత్తకొచ్చి కిలకిల నవ్వాడు. సంచిలో నుంచి ఓ పాము తీశాడో. రూట్ వాయించి ఆడించి చూశాడో. మిలమిల మైకలు. మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే మరి నిన్ను చూసా నీ అమ్మ పడరా. తర్వాత ఏమైంది? DJ Gopinath